హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేనైతే మొక్కల కోసం చేసే 3-in-1 సమ్మర్ డ్రింక్ అలాగే హార్వెస్టింగ్ మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే దీనికోసం మనం అలోవెరాని ఇలా కట్ చేసుకోవాలి. అందులో గుప్పిడంత బెల్లం, అలాగే రైస్ వాష్ చేసుకుంటాం కదా ఆ వాటరు లేదా పప్పులు వాష్ చేసుకునే వాటర్ని ఇలా వేసుకొని 3 days పాటు ఇలా నీళ్ళలో పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి. ఇదైతే సెకండ్ డే. సో ఇదైతే ఇలా కలుపుకొని మళ్ళీ నీళ్ళలో పెట్టేసుకోవాలి. ఇదైతే మూడో రోజు అండి. ఈ మూడో రోజుకి ఇందులో అయితే మనం బియ్యం కడిగిన వాటర్ వేసుకున్నాం కాబట్టి ఫర్మెంటేషన్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. అదే నార్మల్ వాటర్ వేసుకుంటే 1 week అయినా ఇలా పక్క పెట్టుకోవాలి. ఇదైతే 3-in-1 డ్రింక్ అండి. ఎందుకంటే మనకి ఇందులో అలోవెరా అనేది కంట్రోల్గాను యూజ్ అవుతుందండి. దీని యొక్క స్మెల్కి కీటకాలు అనేవి అంత తొందరగా మన పంటకు అనేది రాదు. అలాగే బెల్లం అనేది మైక్రోబల్ యాక్టివిటీ పెరుగుతుంది దీనివల్ల. సో మన మట్టికి అనేది జీవం అనేది వస్తుందండి. ఇప్పుడు ఒక వంతు ఆ లిక్విడ్ అలాగే 2 వంతులు వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని మన మొక్కలకి వేసేసుకోవడమే. అలాగే ఈ సమ్మర్లో ఎండలను తట్టుకోవడానికి మొక్కలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ది బెస్ట్ సమ్మర్ డ్రింక్ అనే చెప్పొచ్చు మొక్కలకి. సో ఇలా వేసేసుకోవడమే అన్ని మొక్కలకిను. ఈ బెల్లానికి బదులుగా మీరు ఏదైనా ఫ్రూట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అరటిపళ్ళు కానీ లేకపోతే పపాయ కానీ లేదా వాటర్ మిలన్ ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా, కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా వైట్గా ఉండి తినలేము, అలాంటివి కూడా వీటికి యూజ్ చేసుకోవచ్చండి. వంగ మొక్కకి, టమాటా మొక్కకి ఎల్లు. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవైతే సమ్మర్ ఫ్లవర్స్ చూసారా, ఇంత ఎండలో కూడా చాలా అందంగా పూస్తున్నాయి. ఇప్పుడైతే ఈ టమాటాలను కోసుకుందామండి. చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చాలా పెద్ద సైజు వచ్చాయి. ఇంతకుముందు వీడియోస్ కూడా మీకు చూసుంటే మీకు ఇదే ఫస్ట్ క్రాపు చూపించాను కదా, పండలేదు అప్పటికి. ఇప్పుడు బాగా పండిందనమాట. సో ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. అలాగే అటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి కాయలు. చూసారు కదా, మొత్తం కాయలతోనే ఉంది చెట్టు కొమ్మకి. ఇదంతా కూడా ఒకే మొక్క అండి. ఇప్పుడైతే ఇటు కూడా 2 వచ్చాయి. ఇవి కూడా మీడియం సైజులో ఉన్నాయి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇవి కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడైతే వంకాయలు అయితే కోసుకుందామండి. ఒకే ఒక మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో చూసారా, ఒక వంటకు సరిపోయినన్ని వచ్చాయి. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా కట్ చేసుకుందాము. ఈ పండు వంకాయ కూడా నేనైతే కట్ చేసుకుంటున్నానండి. ఇలా పండి ఇలా ఉండడం వల్ల సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మొక్కకు అనేది బలం అనేది సరిపోదు. ఇప్పుడు నాకు ఆ సీడ్స్ అనేవి అవసరం లేదు కాబట్టి నేను అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే తోటకూర కూడా కట్ చేసేసుకున్నానండి. అలాగే ఇటు కూడా ఉన్నాయన్నమాట రెడ్ తోటకూర. మొత్తం కూడా రెడ్ కలర్లో చాలా అందంగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకుంటే మనకి ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తాయి, చాలా గుబురుగా పెరుగుతాయి. అప్పుడు 4 మొక్కలున్నా కూడా మనకి సరిపోయినట్లు ఉంటుంది అన్నమాట. సో అందుకనేసి ఇలా ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి. వచ్చేసి చెర్రీ టమాటోస్ అండి. ఇవైతే 2 రోజులకి మనకి చాలా బాగా హార్వెస్ట్కి రెడీ అయిపోతున్నాయి. ఇవైతే చాలా బాగా వస్తున్నాయండి. ఇవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాము.
సోంపు అండి, ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి. పచ్చివే కానీ ఈ ఫ్లవర్స్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. ఈ మొక్కలు వచ్చేసి వాము మొక్కలండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఈ గార్డెన్లో ఇవి చూసారా చాలా అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట. ఈ పోలినేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఎందుకంటే మన కిచెన్లో ఉండే వామునే మామూలుగా అలా జల్లేస్తే ఇలా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే పాలకూర హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదైతే వేయలేదు కానీ ఇంతకుముందు వేసిన సీడ్స్ అనేవి, వాటి నుంచి వచ్చిన సీడ్స్ ఇలా వచ్చేస్తాయి. మన గార్డెన్లో చాలా ఉంది ఈ పాలకూర అనేది. ఈ రోజల్లా ఏరినా ఇంకా తరగదనమాట. సో ఇప్పుడు కావాల్సినంత అయితే కొంచెం హార్వెస్ట్ చేసుకుంటున్నాను. వచ్చేసి గోంగూర అండి. ఇదైతే ఫేవరెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు ఇక్కడ దొరకదు. ఇది నేను ఊరు నుంచి తెచ్చుకొని ఇక్కడ వేసాను సీడ్స్. ఇప్పుడు ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటాను. ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. ఇవి కూడా సమ్మర్ ఫ్లవర్సే. సీడ్స్తో కూడా గ్రో చేసుకోవచ్చు. చూడడానికి అయితే చామంతుల్లాగే ఉన్నా మనకి సమ్మర్లో కూడా ఇవి పోస్తాయి. ఇప్పుడైతే నెక్స్ట్ ఈ గోంగూరనైతే హార్వెస్ట్ చేసేసుకుందాము. మనం ఏ ఆకుకూరలైనా హార్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఎరువైతే తప్పకుండా ఇచ్చుకోవాలండి. అప్పుడే మనం నెక్స్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు హెల్తీ లీవ్స్ అనేవి వస్తాయి. అలాగే ఆ మొక్కల్లో ఉండే కలుపును కూడా తప్పనిసరిగా తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. ఇదైతే ముస్కో మెలన్ అండి. వైట్గా ఉంటాయి కదా వాటర్ మెలన్స్ అవి. సో ఇక్కడైతే ఒక కాయ అయితే కాసింది. ఇది చాలా చిన్న మొక్క కానీ కాయ అయితే కాసింది. ఇది ఉంటుందో ఉండదో అయితే తెలీదు. మీకు ఏమైనా సలహాలు అయితే తెలిస్తే మాత్రం నాకు తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. ఇదైతే మన హార్వెస్టింగ్ అనమాట. ఈరోజు హార్వెస్టింగ్ చూసారా చాలా గోంగూర వచ్చింది. అలాగే 2 రకాల తోటకూరలు వచ్చాయి. అలాగే ఒకసారికి సరిపోయినన్ని వంకాయలు కూడా వచ్చాయి. 2 రకాల టమాటాలు, ఒకటి చెర్రీ టమాటాస్ చాలా వచ్చాయి. అలాగే మామూలు టమాటాలు అండ్ పాలకూర. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.